Friends and my dear parents, JEE 2024 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత అందరు స్టూడెంట్స్ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటారు. ర్యాంక్ కార్డ్లో అసలు ఏం డీటెయిల్స్ ఇస్తారు, ర్యాంక్ కార్డ్ డీటెయిల్స్తో పాటు రిజల్ట్స్ అనౌన్స్ చేసి ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే చాలామంది స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా అసలు ర్యాంక్ కార్డ్లో ఏముంటుంది, మా కేటగిరీ ర్యాంక్ ఎలా వెరిఫై చేసుకోవాలి, పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేసి ఇచ్చారు, అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి మేము క్వాలిఫై అయ్యామా లేదా ఎలా వెరిఫై చేసుకోవాలి, అసలు కౌన్సిలింగ్కే క్వాలిఫై అయ్యామా లేదా ఎలా చూసుకోవాలని చెప్తూ ప్రతిసారి రిజల్ట్స్ వచ్చిన వెంటనే చాలామంది టెన్షన్లో హరీలో మాది క్వాలిఫై అయ్యామా, మా ర్యాంక్ ఎంత వచ్చింది, మా ర్యాంక్ ఎలా వెరిఫై చేసుకోవాలి అప్పటికప్పుడు టెన్షన్లో అడిగేస్తూ ఉంటారు. సో రిజల్ట్స్ వచ్చిన వెంటనే అన్ని డీటెయిల్స్ అప్పటికప్పుడు చెప్పడం పాసిబుల్ కాదు కాబట్టి మీకు ముందుగానే అసలు ర్యాంక్ కార్డ్ ఎలా ఉంటుంది, ర్యాంక్ కార్డ్లో డీటెయిల్స్ ఏముంటాయి, మీరు ఎలా వెరిఫై చేసుకోవాలనేది 1 by 1 ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇది మీకు ఇప్పుడు చూపిస్తున్న ర్యాంక్ కార్డ్ 2023 ర్యాంక్ కార్డ్. ఈ ర్యాంక్ కార్డు మీకు సేమ్ ఇప్పుడు 2024లో కూడా సేమ్ ఇలానే ర్యాంక్ కార్డ్ అయితే వస్తుంది. ర్యాంక్ కార్డ్లో ఫస్ట్ మీకు మీ బేసిక్ డీటెయిల్స్, జేఈ అప్లికేషన్ నెంబర్తో పాటు సెషన్ 1 సెషన్ 2 2 ఎగ్జామ్స్ రాస్తే వాటి యొక్క నెంబర్స్తో పాటు మీ బేసిక్ డీటెయిల్స్, కేటగిరీ వస్తుంది, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ వస్తాయి. దాంతోపాటు సెషన్ 1 సెషన్ 2 బోత్ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ అయితే సెషన్ 1 సెషన్ 2 సంబంధించిన పర్సెంటేజ్ డిస్ప్లే వస్తుంది. ఇలా లేదు ఒకటే ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి ఒకే ఎగ్జామ్ సంబంధించిన పర్సెంటేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ పర్సెంటేజ్ ఉంది కదా, ఇది సెషన్ 1 ఎగ్జామినేషన్ సంబంధించిన పర్సెంటేజ్, ఇది సెషన్ 2 ఎగ్జామినేషన్ సంబంధించిన పర్సెంటేజ్. మరి ఇందులో ఏది క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫైనల్గా ఉన్న సెషన్ 1 పర్సెంటేజ్ మనకు సెషన్ 2 పర్సెంటేజ్లో బెస్ట్ ఆఫ్ 1 ఏదైతే ఉంటుందో ఆ పర్సెంటేజ్ ఫైనల్ చేస్తారు. ఇక్కడ 98.13 స్టూడెంట్కి సెషన్ 1లో ఉంది, 97.62 సెషన్ 2 ఎగ్జామినేషన్లో వచ్చిన పర్సెంటేజ్. ఇప్పుడు బెస్ట్ ఆఫ్ 1 అంటే మనకు బెస్ట్ పర్సెంటేజ్ ఏది 98.13, కాబట్టి 98.13ని ఫైనల్ పర్సెంటేజ్గా తీసుకొని దీన్ని బేస్ చేసుకొని మనకు ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ జోసాఫ్ ప్లస్ సీసాప్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను. పేమెంట్ ఐడి ఇక్కడ డిస్ప్లేలో ఉంది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో కూడా మీకు కామెంట్లలో డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. ఒకసారి వీడియో చూస్తే మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీరు చాయిస్ ఫిల్లింగ్, అలాగే మీకు ర్యాంకు వచ్చిన కాలేజెస్ ఏంటి, మీరు ఎలా చూజ్ చేసుకోవాలి, కాలేజెస్ చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్కటి మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా పర్సెంటేజ్ బేస్ చేసుకొని మనకు ఫైనల్ పర్సెంటేజ్ బెస్ట్ ఆఫ్ 1 ఏదైనా చూజ్ చేశారు కదా, ఈ చూజ్ చేసుకున్న ఫైనల్ పర్సెంటేజ్ బేస్ చేసుకొని మనకు ర్యాంక్ అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ యొక్క బెస్ట్ ఆఫ్ 1 పర్సెంటేజ్ 98.13000256 కదా, ఇందులో ర్యాంక్స్ ఇస్తారు. ర్యాంక్స్ మనకు నెక్స్ట్ రోలో ర్యాంక్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. ర్యాంక్స్ కూడా ఎలా ఇస్తారు అంటే కనుక మనకి ఇక్కడ జనరల్ ర్యాంక్ సిఆర్ఎల్ ప్రతి ఒక్క స్టూడెంట్, మీరు ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా సరే అందరికీ సిఆర్ఎల్ ర్యాంక్ ఉంటుంది. నెక్స్ట్ మీ కేటగిరీ బేస్ చేసుకొని ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ర్యాంక్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దాంతోపాటు పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అనుకోండి, మీకు పీడబ్ల్యూడీ ర్యాంకు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మీ యొక్క ర్యాంకు ఈ ప్లేస్లో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది, కేటగిరీ యొక్క ర్యాంక్ అనేది. సిఆర్ఎల్ ర్యాంక్ అందరికీ ఇస్తారు, అందరి యొక్క ర్యాంక్ కార్డులో సిఆర్ఎల్ ఉంటుంది. ఓన్లీ కేటగిరీ ర్యాంక్ అనేది మీ కేటగిరీ బేస్ చేసుకొని మీకు మాత్రమే రావడం జరుగుతుంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ కాబట్టి ఈడబ్ల్యూఎస్ ర్యాంకు 3242 వచ్చింది. అదే మీరు ఓబీసీ స్టూడెంట్స్ అయితే ఓబీసీ ర్యాంకు, పీడబ్ల్యూడీ స్టూడెంట్ అయితే పీడబ్ల్యూడీ, ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ర్యాంక్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులోనే నెక్స్ట్ రోలో మనకు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ మేము క్వాలిఫై అయ్యామా లేదా అని డౌట్ వస్తుంది కదా అందరికీ. సో క్వాలిఫై అయ్యారా లేదా అనేది వెరిఫై చేసుకోవాలంటే చాలా సింపుల్, మీరు హరీ అవ్వాల్సిన టెన్షన్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ 4 ఫర్ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ 2023. ఇది 2023 ర్యాంక్ కాబట్టి 2023 ఉంది. ఇక్కడ మనకు ఇయర్ 2024 అని వస్తారు. బేస్డ్ ఆన్ ద పేపర్ 1
బీఈ బీటెక్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అంటే మనకు పర్సెంటేజ్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తున్నారో ఈ పర్సెంటేజ్ కంటే క్రాస్ చేసిన స్టూడెంట్స్ అందరూ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అయ్యారు, అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయొచ్చు అనేది మీనింగ్. సో మరి ఎలా వెరిఫై చేసుకోవాలంటే చూడండి, మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ ఉన్న కట్ ఆఫ్ పర్సెంటేజ్ 90.77. సో మరి ఈ ఇయర్ కూడా సేమ్ వస్తుందంటే నో, మనకు ఇంక్రీజ్ అవ్వచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకు ఆల్రెడీ అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అయితే మీరు ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు ఈ స్టూడెంట్ ఈడబ్ల్యూఎస్ కదా, ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ వచ్చి 3242 వచ్చింది. ఈ స్టూడెంట్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయాలంటే కనుక 75.622. అంటే ఇవి ఒక్క స్టూడెంటే కాదు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీకు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయాలంటే 75.62 2023లో ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ వచ్చిన ర్యాంక్ కార్డులో మీరు మళ్ళీ చూసుకోవాల్సి ఉంటుంది, ఇది కాదు చూసుకోవాల్సింది. అలాగే ఇక్కడ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అందరికి సంబంధించి ఇలా పర్సెంటేజ్ మెన్షన్ చేస్తారు. ఈ పర్సెంటేజ్ క్రాస్ చేసిన స్టూడెంట్స్ అందరూ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అవుతారు. అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఎగ్జామ్ అపియర్ అవ్వాల్సింది. మరి ఇంకా మనం జోసా సీసాబ్ కౌన్సిలింగ్ ఉంది కదా, మరి మేము కౌన్సిలింగ్కి ఎలిజిబుల్లా కాదా, మాకు వచ్చిన ర్యాంక్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చా లేదంటే ఇక్కడ ఏదైతే పర్సెంటేజ్ మెన్షన్ చేయడం జరిగిందో ఇది ఓన్లీ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫై అయిన స్టూడెంట్, మీరు క్వాలిఫై అయ్యారు, ఇంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్స్ మీరు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి అని మాత్రమే చెప్పడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మీరు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చా లేదా అనేది మీకు చెప్పడం జరగదు. ఎందుకంటే జోసా కౌన్సిలింగ్లో మీకు ఎంత ర్యాంక్ అయినా రానివ్వండి, అంటే మనకు లిమిటెడ్ ర్యాంక్ వరకు ఏ ర్యాంక్ వరకు సీట్ వస్తుంది అనేది మీరు వెరిఫై చేసుకుంటే మీకు తెలుస్తుంది. అలాగే ఆ ర్యాంక్ బేస్ చేసుకొని మీ కేటగిరీ బేస్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ చేస్తే మీకు సీట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకే సీట్స్ వస్తాయంటే నో, దీనికన్నా తక్కువ పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్స్ కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, జోసాలో పార్టిసిపేట్ చేసి సీట్ తెచ్చుకోవచ్చు. జోసాలో సీట్ రాకపోయినా సీసాబ్లో పార్టిసిపేట్ చేసినా కూడా సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది మీ కేటగిరీ పర్సెంటేజ్ ర్యాంక్ బేస్ చేసుకొని ఉంటుంది. అంతేకాని ఇక్కడ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి ఇచ్చిన పర్సెంటేజ్ ఉంటేనే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి, ఇంతకంటే తక్కువ వస్తే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకూడదు అనేది అసలు ఎక్కడా ఉండదు. కొంతమంది తెలియక మీకు మిస్గైడ్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు సపోజ్ మనకు జనరల్ ఎంత ఉంది లాస్ట్ ఇయర్, ఇలా కొంతమంది స్టూడెంట్స్ మన దగ్గరికి కన్ఫర్మ్గా రావడం జరిగింది. 90.7788,642 ఉంది. జనరల్ మీరు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే జనరల్ మీకు కట్ ఆఫ్ పర్సెంటేజ్ 90.77 క్రాస్ అయిన వాళ్ళే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి, లేకపోతే మీకు కౌన్సిలింగ్లో అలౌ చేయరని చెప్తూ మిస్గైడ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. చాలామంది స్టూడెంట్స్ మళ్ళీ నన్ను కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు మెంటర్షిప్లో తీసుకున్న తర్వాత అప్పుడు ఇలా పర్సెంటేజ్ దీన్ని క్యాలిక్యులేట్ చేయడం కాదు, దీనికన్నా తక్కువ వచ్చిన వాళ్ళు కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, సీట్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కొంతమంది మేమే బెస్ట్, మేము మస్తు చెప్తామని చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళకి అసలు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై కాకపోయినా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చా లేదా అనేది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. అలాంటివన్నీ మీరు మిస్గైడ్ అవుతే కనుక అనవసరంగా మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా సీట్ లాస్ అవుతారు. కాబట్టి బెస్ట్ డిసిషన్ బెస్ట్ టైంలో తీసుకోవాల్సిందే, అప్పుడే మీకు మీ ర్యాంక్కి తగ్గట్టుగా కాలేజెస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ.